దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. నేను పవన్. ఆంధ్రప్రదేశ్ రాజకీయ వేదికపై ప్రస్తుతం మరో సంచలనం చలామణి అవుతుంది. వైసీపీ మాజీ మంత్రి బందరు ప్రాంత రాజకీయ నేత పేర్ని నానిపై సీరియస్ కేసు నమోదు చేయడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ కేసును ప్రధానంగా బందర్లో నకిలీ పట్టాల పంపిణీ వ్యవహారంలో సంబంధించి ఉన్నట్టు తెలుస్తుంది. పేర్ని నాని పైన అలాగే ఆయన కుటుంబ సభ్యుల పైన కూడా ఆరోపణలు వస్తుండటంతో ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. కానీ కేసుల నుంచి తప్పించుకోవడమే కాదు, రాజకీయంగా తన ఇమేజ్ పెంచుకునే అవకాశాల కోసం ఆయన పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఆ సమావేశాల్లో ఈ నకిలీ పట్టాల పంపిణీ వ్యవహారంలో తనకి తన కుమారుడికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇది కేవలం రాజకీయ కుట్ర అని, తనను ఇబ్బందులకు గురి చేసేందుకు పక్కాగా వ్యూహాలు రూపొందుతున్నారని ప్రకటించారు. అయితే ఈ వ్యాఖ్యలకు కౌంటర్గా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఘాటైన విమర్శలతో స్పందించారు. పేర్ని నాని పాపం పండింది, ఇక వదిలేది లేదు అని తేల్చి చెప్పారు. ఇది ఒక సాధారణ విమర్శ మాత్రమే కాదు, 2006లో బందర్ పోర్టు అమ్మడానికి నాని ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా సిఆర్జెడ్ భూముల్లో ఇచ్చిన పట్టాల విషయంలో కూడా అన్యాయం జరిగిందని అన్నారు. కోర్టులు ఇప్పటికే దీనిపై తప్పు పట్టా గుర్తు చేశారు. ఈ వివాదం రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీస్తుంది. పేర్ని నాని తన నిర్దోషితనాన్ని బలంగా వెల్లడిస్తుండగా, కొల్లు రవీంద్ర మాత్రం ఆయనపై తీవ్ర ఆరోపణలతో సైద్ధాంతిక యుద్ధం ప్రకటించారు. అయితే ఈ వివాదం ప్రజల్లో కొత్త అనుమానాలకు దారితీస్తుంది. ఈ కేసులో నిజమా లేక రాజకీయ వ్యూహమా అనే అనుమానాలు పుడుతున్నాయి. ఎవరి పక్కన నిలవాలనే సందేహాలు కూడా పెరుగుతున్నాయి. ఇక నుంచి ఈ కేసులు ఎలా అభివృద్ధి చెందుతాయో, న్యాయ వ్యవస్థ ఎలా స్పందిస్తుందో, ఈ పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపుతావో చూడాలి. మరి ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం దూత మీడియాని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరించండి. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.